అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళతో కాసేపు. ఇవాళ వచ్చేసి మనందరికీ చాలా ఉపయోగకరమైన వీడియో అండి. మనం ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది ఒక రోజుతో శుభ్రం అనేది అవ్వదు. అలా అని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉంటే మనకి టైం అనేది కూడా మిగలదు. అలా కాకుండా నేను వారానికి ఒకసారి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనకి ఇల్లు శుభ్రంగాను ఉంటుంది. అలాగే మనకి పని కూడా తక్కువగా ఉంటుందండి. నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరు మొదటిసారి వీడియో చూసినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వారానికి ఒక్కరోజు ఇలా చేస్తే చాలండి. మనం మొదటగా మండే చూద్దాం. మండే వచ్చేసి ఈ విధంగా చేసుకుంటానండి. అంటే పొయ్యి, వంటసర, ఇదంతా వంటసరలో మనం ప్లాట్ఫామ్ మీద అన్నీ పెట్టేసుకోకుండా ఎప్పుడు సర్దుకున్నాం అనుకోండి, ఆ రోజు పని చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఇంట్లో ఒకటి తయారు చేసుకు పెట్టుకుంటే డిఐవై అంటాం కదండి. ఇది శుభ్రం చేసుకోవడానికి మనకి చాలా తొందరగా క్విక్గా మనం ఇల్లు అనేది శుభ్రం చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇలా కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, కూరగాయలు కానీ సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, ఇవి తీసుకుని ఈ విధంగా కత్తిరించుకోవాలి. వీటిని ఉతికి ఆరేసుకుని మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ రీసైకిల్ చేసుకుంటే మనకి డబ్బు ఆదా అవుతుందండి. అలాగే మనం నేచర్కి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకున్నాక దాంట్లో ఇది వైట్ వెనిగర్ అండి, అన్ని షాపులో దొరుకుతుంది, 50 రూపాయల దాకా ఉంటుంది. ఇది ఒక ఇలా చిన్న కప్పుతో వేసుకున్నాను. అంతే మోతాదులో మనం శానిటైజర్ వేసుకున్నానండి. శానిటైజర్ లేకపోతే డెటాల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ముద్దార్త కర్పూరం ఉంటుంది కదండి, అది కూడా వేసుకున్నాను. డెటాల్ అయితే మనకు అంత అవసరం లేదండి, సగం వేస్తే సరిపోతుంది. ఈ మొత్తం కలిపాక ఒక కప్పు వచ్చింది. అంటే మనకి ఒక కప్పుకి 4 గింతలు నీళ్లు వేసుకోవచ్చండి. మనం డెటాల్ అయితే మాత్రం సగం కప్పు వేసుకుంటే సరిపోతుంది. శానిటైజర్ కాబట్టి ఈక్వల్గా వేసాను అనమాట. ఇలా ఏదైనా ఒక ఖాళీ దాంట్లో వేసేసుకోవాలండి. ముద్దార్త కర్పూరం అయితే మనకి వెంటనే కరిగిపోతుంది. మనకి వాసన కూడా చాలా బాగా వస్తుందండి. మనకి ఇంట్లో చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. దోమలు కానీ ఈగలు కానీ ఈ వాసనకి, ముద్దార్త కర్పూరం వాసనకి రాకుండా ఉంటాయి. ఇలా ఏదైనా ఖాళీ సీసాలో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసుకోవాలండి. మిగిలిన ఇలా కత్తిరించుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను. సగం దాంట్లో వేసుకున్నాను, సగం దీంట్లో ఉంచుకున్నాను అనమాట. ఇలా మనం ఈ సంచి ముక్కల్ని ఒక బాటిల్లో వేసుకున్నాం అనుకోండి, నెల దాకా ఉంటాయండి. నెల దాకా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. కొంచెం ములిగేటట్టుగా ఉండాలి. ఇవి ఉన్నాయి చూసారా, మనం సంచి ముక్కలు కత్తిరించుకున్నాం కదా, అవి ములిగేటట్టుగా మనం వేసుకోవాలి. ఇలా దీనికి బాటిల్లో వేసుకోవడానికి ఏమైనా స్ప్రేయర్ ఏదైనా ఉంటే దాని స్ప్రేయర్లో పెట్టేసుకుని మనం ఎలా వాడుకోవచ్చో చూద్దామండి. ఇక్కడ మొదటిగా మనం ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. వంటసర శుభ్రంగా ఉంటే మిగతా మొత్తం ఇల్లంతా శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. అంత మనసు హాయిగా ఉంటుంది, ఎప్పుడు ఉత్సాహంగా పనిచేయగలుగుతాం. అందుకని ముందు మనం ఇలా మామూలు రోజుల్లో పొయ్యి అనేది తుడుచుకుంటాం, కానీ పూర్తిగా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోం కదా. కానీ ఈరోజు వచ్చేసి పూర్తిగా మొత్తం అన్నీ తీసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా శుభ్రం చేసుకుంటాను. మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ డిఐవై ఉంది కదండి, దీంతో చాలా బాగా శుభ్రం అవుతాయి. వెనిగర్ వల్ల ఏంటంటే స్టీల్ అనేది మెరుస్తూ ఉంటుంది అనమాట. మనం కొన్ని సంవత్సరాలు వాడిన కొద్ది అది ఏమవుతుందంటే షైనింగ్ అనేది, మెరుపు అనేది పోతుంది కదండి. ఆ మెరుపు అనేది చాలా చక్కగా తిరిగి వస్తుంది. ఈ విధంగా పూర్తిగా స్టవ్ని మనం శుభ్రం చేసుకోవచ్చు అండి. ఈ టిష్యూస్ కనుక మనం తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టవ్ని మనం తుడిచేసుకోవచ్చు. ఈ గ్లాస్ స్టవ్స్ వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు తుడవకూడదండి, కొంచెం చల్లారిపోయిన తర్వాత మాత్రమే తుడుచుకోవాలి. ఈ విధంగా మనం పొయ్యిని శుభ్రం చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇవి ఉంటాయి కదా ఫ్లేమ్ బటన్స్, వాటిని కూడా ఈ విధంగా ఈ టిష్యూలతో శుభ్రం చేసుకోవచ్చు. వీటిలో కూడా శుభ్రం చేసుకుంటే ఇందులో మనం వండినప్పుడు ఏమైనా దీంట్లో పడుంటే కింద కనపడుతున్నాయి కదండి, చిన్నగా పడుతూ ఉన్నాయి. ఇలాంటి వల్ల ఏంటంటే మనకి ఇంట్లో బొద్దింకలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలా మనం టిష్యూల కింద మనం చేసుకుని చక్కగా వీటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి. ఎంత మురికైనా చక్కగా వచ్చేస్తుంది. అలా అని మనకి చిరిగిపోదు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఈ సంచులు లేకపోతే మనం పాత బట్టలు ఉంటాయి కదండి, ఆ పాత బట్టల ముక్కలు కూడా కత్తిరించుకుని ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసుకుంటే మన ఇల్లు అనేది బొద్దింకలు అనేవి పెరగకుండా ఉంటాయండి. అలాగే నొసంలో అనే చిన్న పురుగులు వస్తాయి కదా, ఫ్రూట్ ఫ్లైస్ అంటాం కదా, అవి కూడా రాకుండా ఉంటాయి. అలాగే కొంచెం ఈగలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే వెనిగర్ వాసన చాలా ఘాటుగా ఉంటుంది కదండి, అంత దుమ్ము వచ్చింది. ఇక ఆ తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు చూద్దామండి. ఇలాంటిది ఒక్కటి చేసుకుంటే మనకి ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు వారానికి ఒక్కసారి. ఇలా గోడలు ఉంటాయి కదండి, మన వాష్ బేసిన్ కానీ సింక్ పక్కన గోడలు కానీ ఇలా కొంచెం
నీళ్ళు అనేవి చిలకరించడం వల్ల ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదా, ఆ మరకలు తొడవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏం కెమికల్స్ వాడనవసరం లేదు. ఇది వైపు ఒక్కటి తీసుకుని చక్కగా వైప్ చేసుకుంటే చాలా బాగా శుభ్రం అవుతుంది. అలాగే చేతులు తుడుచుకునే గుడ్డలు కూడా మనం క్లాత్లు కానీ నాప్కిన్స్ కానీ మనం మార్చుకుంటూ వారానికి ఒక్కసారైనా మార్చుకుంటే చాలా ఇల్లు అనేది మంచి వాసనతో కూడా ఉంటుందండి. తర్వాత చిట్కా వచ్చేసి మన ఇంట్లో ఉండే ఇలా కబోర్డ్స్ బీరువాలు ఉంటాయి కదండి, ఆ బీరువాల్ని మనం ఇలా కత్తిరించుకున్న ఉన్నాయి కదా, ఈ ముక్కలతో ఇలా శుభ్రం చేసుకోవచ్చు. దీని మీద ఇలా తొడడం వల్ల ఏంటంటే మనకి ఆ వాసనకి ఇంట్లోకి పురుగులు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అంతే కదండి, చాలా మచ్చలు మరకలు కానీ జిడ్డు కానీ కబోర్డ్స్ మీద ఉన్న నూనె మరకలు కానీ ఇవన్నీ చాలా శుభ్రం అవుతాయి కెమికల్స్ వాడకుండా. ఇప్పుడు మనం ఇలా తుడిచేసుకున్నాక ఒక పొడి బట్టతో తుడుచుకుంటే సరిపోతుందండి. ఇంక మనం తడి బట్టతో తుడుచుకోని అవసరం లేదు. ఇక తర్వాత చిట్కా వచ్చేసి ఈ విధంగా వాడుకోవచ్చు అండి. వీటిని గ్లాస్ డోర్స్ కానీ స్లైడ్ డోర్స్ కానీ మనకి మిర్రర్స్ ఉంటాయి కదండి, మిర్రర్స్ కానీ ఇవన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు. వీటితోటి చాలా బాగా శుభ్రం అవుతుందండి. మనం ఇలా దీన్ని వాడినప్పుడు దీంతో తుడిచేసాక పొడిబట్టతో తుడుచుకుంటే సరిపోతుంది. మనకి మరకలు కానీ ఏమీ లేకుండా అంతా శుభ్రం అయిపోతుంది. అంతేకాదండి, దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది. లోపలికి కానీ పక్కన కానీ చక్కగా సన్నగా ఉండటం వల్ల చక్కగా మూలమూలకు కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒకసారి తయారు చేసుకున్నామంటే దగ్గరగా 4 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇలా వంటాసరలో బీరువాల దగ్గర నుంచి అన్నీ ఒకరోజు శుభ్రం చేసేసుకుంటాను. ఇక తర్వాత రోజైనా మంగళవారం వచ్చేసి మనం ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదండి, ఎలక్ట్రానిక్ మిక్సీలు కానీ గ్రైండర్స్ కానీ కెటిల్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా, అవన్నీ ఒకరోజు శుభ్రం చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇందాక మనం తయారు చేసుకున్నాం కదండి, అదే వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. నలుపు మరకలు కానీ మచ్చలు కానీ జిడ్డు కానీ అన్నీ బాగా పోతాయండి. అంతేకాదు రంగు కూడా బాగా తెల్లగా మెరుస్తూ వస్తుంది అనమాట. మనం తుడుచుకోవాలి కానీ చాలా బాగా వస్తుంది. ఒక టిష్యూ సరిపోకపోతే 2 టిష్యూలు తీసుకుని దీన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఈ వాసనకి లోపలికి ఇందులో బెజ్జాలు ఉంటాయి కదండి, మిక్సీకి హోల్స్ ఉంటాయి కదా, హోల్స్కి లోంచి మనకి బొద్దింకలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా వెళ్లకుండా ఉంటాయి. అలాగే మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనే కెటిల్ ఇవి మనం బయట తోముకోం కదండి, తోముకోకుండా లోపల మాత్రమే మనం తోముకోవాలి, బయట తోమకూడదు. ఇలాంటి వస్తువులను మనం ఇలాంటి టిష్యూలు చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత షైనింగ్ వస్తుందో, స్టీల్ అనేది మెరుస్తుంది కదా, చాలా మెరుపు అనేది వస్తుంది. ముద్దార్థకర్పూరం బ్యాక్టీరియాను కూడా శుద్ధి చేసే లక్షణం ఉంటుంది కదండి, అది క్లీన్ చేస్తుంది అనమాట. ఇలా మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ శుభ్రం చేసుకుంటాను. వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు అన్నీ అనమాట. ఒకరోజు ఇవన్నీ పైన దుమ్ము పడుతూ ఉంటాయి కదండి, ఆ వాటిని శుభ్రం చేసేసుకుంటా. ఇక తర్వాత రోజు అయినా బుధవారం వచ్చేసి మనం డోర్లు కానీ మెయిన్ డోర్స్ కానీ బాత్రూమ్ డోర్లు కానీ లాక్స్ కానీ హ్యాండిల్స్ ఇవన్నీ ఒకరోజు శుభ్రం చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటాయండి. అంటే నీళ్లు మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా, పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు చేతులు ఇదిపితే అలాంటి మరకలు కూడా చాలా బాగా దీంతోనే శుభ్రం చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయినా గురువారం థర్స్డే ఈ విధంగా చేసుకుంటూ ఉంటానండి. మొక్కలు చూసుకుంటూ ఉంటాను. మొక్కలకి పురుగులు పడుతూ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా పురుగులు పడుతూ ఉంటాయి. అందువల్ల ఇలా అన్ని మొక్కల్ని చూసుకుని వాటికి అవసరమైన ఫెర్టిలైజర్స్ కానీ మనం తయారు చేసుకున్న డేవేని ఒక మోతాదుకి 5 మోతాదులు నీళ్ళలో కలుపుకుని అది స్ప్రే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. మొక్కల వెనకాల పురుగులు చక్కగా చనిపోతాయి అన్నమాట. ఇక తర్వాత వచ్చేసి మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఉంటుంది కదండి, కలపతో చేసిన వస్తువులు, మంచాలు కానీ ఇవన్నీ ఒక్కసారి అంటే మామూలుగా టేబుల్ అనేది తుడుచుకుంటూ ఉంటాం కదా, కానీ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోం కదండి. ఇలా ఇవి ఏమంటారు దీన్ని, డిజైన్ కింద వస్తుంది కదా, ఆ డిజైన్ లోపల కూడా ఇలా పల్చటికి క్లాత్ పెట్టుకుంటూ బట్టతోటి ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలి. ఇలా కలపతో చేసిన ఏ వస్తువులకైనా కూడా ముందు దుమ్ము తుడిచేసుకోవాలండి. దుమ్ము తుడుచుకున్నాక దీన్ని తడి బట్టతో తొడకూడదు, పొడి బట్టతోనే దుమ్ము తుడుచుకుంటున్నాను. తుడుచుకున్నాక ఇప్పుడు మనం నూనె కొబ్బరి నూనె కానీ లేదా మామూలుగా ఇంట్లో ఏదైనా వాడుతూ ఉంటాం కదా, రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా నూనె తీసుకోవాలండి. నూనె తీసుకుని ఒక టిష్యూ పెట్టుకుని దాంట్లో ఒక 4-5 చుక్కలు వేసుకుని ఆ టిష్యూ తోటి మనం ఇలా కలప వస్తువుల్ని తుడిసామనుకోండి, చాలా అచ్చం ఎలా అంటే మనకి వార్నిష్ లాగా వస్తుంది అనమాట. దుమ్ము అనేది పట్టుకోదండి. చాలాసార్లు ఈ విధంగానే చేస్తాను. అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా కొత్తగానే ఉంటాయి అనమాట. షైనింగ్ అనేది అస్సలు పోవు, ఎప్పుడు మెరుస్తూ ఇప్పుడే తెచ్చుకున్న కొత్త ఫర్నిచర్లా ఉంటుందండి.
వర్షాకాలంలో పట్టే ఫంగి కానీ దుమ్ము కానీ ఇలాంటివి కూడా పట్టకుండా ఉంటాయి. ఇలా మనం కలప వస్తువులు మన సోఫాలు కానీ ఏవైనా కూడా కలపతో ఉన్నాయి, మంచాలు కానీ ఇవన్నీ ఈ విధంగా ఒకరోజు శుభ్రం చేసుకుంటాను. మనం తయారు చేసుకున్న డిఐవై లిక్విడ్ ఉంది కదండి, అది ఆ టిష్యూస్ తీసుకుని మనం ఇలా టేబుల్ని కూడా ఏ కెమికల్స్ లేకుండా శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా శుభ్రం చేసుకోవడం వల్ల ఈ వాసన ముద్దార్తు కర్పూరం కానీ వెనిగర్ కానీ శానిటైజర్ కానీ ఈ వాసన వల్ల మనకి ఇంట్లో వచ్చే ఫ్రూట్ ఫ్లైస్ కూడా తగ్గుతాయండి. ఇక్కడ టేబుల్ మీద పళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, పెరుగు కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు బాగా ఎక్కువ వాళ్తూ ఉంటాయి కదా. ఇలా మనం ఒక్కసారి కాదండి, కొంచెం 2 సార్లు కానీ అలా తుడుచుకుంటూ ఉంటే అవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట క్రమక్రమంగా. ఇక తర్వాత వచ్చేసి వారానికి ఒక్క రోజు ఈ విధంగా నేను ఈ టేబుల్ మీద ఉండే కానీ కిచెన్లో ఉండే కానీ ఏదైనా కూడా ఒకరోజు అన్నీ ఒకేసారి మార్చేస్తూ ఉంటాను అన్నమాట. మన ఇంట్లో వాడుకునే డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి ఇలా ఒకరోజు అన్నీ తీసేసుకుని మళ్ళీ కొత్తవి వేసుకుంటాను. అదే రోజు మనం బెడ్షీట్లు కూడా మార్చి కర్టన్స్ ఇవన్నీ కూడా తీసేసుకుంటానండి. ఈ విధంగా మనం ఒకరోజు చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజైనా శనివారం మొత్తం ఇంట్లో సింకులు కానీ వాష్ బేసిన్లు కానీ మామూలుగా పైన కడుగుతూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈసారి ఏంటంటే మొత్తం బయట వార్లు అన్ని కింద అంతా అనమాట, బూజులు కానీ ఏదైనా కింద పట్టినా అవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు. మనం తయారు చేసిన లిక్విడ్ డిఐవై ఉంది కదండి, అదే వేసుకుని ఇక్కడ సింక్ కూడా శుభ్రం చేసుకోవచ్చండి. ఇది స్టీల్ కాబట్టి వెనిగర్ అనేది పడడం వల్ల షైనింగ్ వస్తుంది. అలాగే ఇలా వాష్ బేసిన్లు కూడా అంతా స్ప్రే చేసేసుకుని పంపుల దగ్గర నుంచి అదే లిక్విడ్ వాడుతూ శుభ్రం చేసేసుకోవచ్చు. సింక్లకి మనం కింద శుభ్రం చేసుకోవడానికి ఉండదు, కానీ వాష్ బేసిన్స్కి కింద శుభ్రం చేసుకోవడానికి టిష్యూస్ వాడుకోవచ్చండి. అలాగే గోడలు బాత్రూమ్లు ఇవన్నీ ఒకరోజు శుభ్రం చేసుకుంటాను. ఈ విధంగా మనం ఒకరోజు పెట్టుకుని ఇల్లు శుభ్రం చేసుకోవడం వల్ల మనం ఏమీ చేయలేదు అనే ఒక బాధ కాకుండా చక్కగా పని అంతా మనం పర్ఫెక్ట్గా టైం టేబుల్ ప్రకారం చేసుకున్నట్టు మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. హుషారుగా మిగతా పనులు కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చండి. మరి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే.